నేను ఏ యాప్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇంకేదో ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా నాకు సిజేపీ పార్టీ గురించి వస్తుంది. నా ఫ్రెండ్స్కి పంపిస్తేనేమో రియాక్ట్ కూడా అవ్వట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఇద్దరితో మాట్లాడితే ఇద్దరికి తెలియదు అన్నారు. ఇంకప్పుడే నేను అనుకున్న దీని మీద ఏదో ఒక వీడియో చేయాలి. అంటే ఇది ఒకటి జరుగుతుంది లోకంలో, మన చుట్టూ జరుగుతుందని మనకు తెలియకపోతే ఎట్లా అనిపించింది. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఓవరాల్ ఇండియాలో పెద్ద పార్టీలు ఏంటంటే ఒకటి బీజేపీ పార్టీ ఉంది, ఇంకొకటి ఐఎన్సీ పార్టీ ఉంది, ఇంకా మిగతా అన్ని చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, నేషనల్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ దాట్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకో పార్టీ ఇంకొకటి పుట్టింది అన్నట్టు కొత్తది, 5 days బ్యాక్ పుట్టింది. అదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ అంటే వినగానే చాలా ఫన్నీగా ఉంది కదా, కాక్రోచ్ జనతా పార్టీ అని. అసలు ఈ కాక్రోచ్ అనే పేరు పార్టీకి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక 5 days బ్యాక్ ఎగ్జాక్ట్లీ May 15th రోజు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా సూర్యకాంత్ గారు, అతను ఒక కేసు గురించి కోర్టులో మాట్లాడుకుంటూ అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్తో కంపేర్ చేశారు. అంటే పని పాట లేకుండా సొసైటీ మీద పడుంటారు, పారాసైట్స్ లాగా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, సిస్టమ్ మీద అటాక్ చేస్తారు, ఆర్టీఐ యాక్టివిస్ట్ లాగా మారుతున్నారు అన్నట్టు ఇన్సల్ట్ చేశాడు అన్నట్టు. సో ఆ ఇన్సల్ట్కి అగెయిన్స్ట్గా, అంటే అది ఈ కోపంలో వచ్చిన డెసిషనే, సెటైరికల్గా ఒక అతను, హిజ్ నేమ్ ఇస్ అభిజిత్ అని తెలుసు, పక్కన ఏదో ఉందో నాకు అర్థం కాలేదు. అతని పేరు అభిజిత్. అతను హీస్ ఇన్ బాస్టన్ రైట్ నౌ అండ్ he started a page on Twitter and also on Instagram with the title Cockroach Janata Party, and literally after starting he created Google form క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశాడు. 15 minutes లోపే 80,000 సైన్అప్స్ వచ్చాయి. సో ఇట్స్ క్రేజీ కదా అసలు. అండ్ ఇంకో క్రేజియస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే 4 daysలోనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్, కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్కి 5.7 million అదేంటిది ఫాలోవర్స్ వచ్చారు. 5.7. మన వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ బీజేపీకి ఎంతుందంటే 1 minute ఇప్పుడే చూసా, 8.7. ఎన్నో ఇయర్స్ నుండి ఉంది. ఇది జస్ట్ 4 daysలో, లిటరల్ ఇన్ 4 days 5.7 million ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలామంది జెన్జీ. సో ఇతను ఏంటంటే, ఇతను పార్టీ పెట్టి దానికి ఒక వెబ్సైట్ పెట్టిండు, లోగో పెట్టిండు, అన్నీ అఫీషియల్ పార్టీకి ఎట్లుంటాయి అన్నీ అట్లా చేసిండు. బట్ ఇట్స్ ఇన్ ఏ వెరీ ఫన్నీ వే. ఫన్నీగా ఉన్నాయి కానీ ఇట్స్ ఆల్ రియలిస్టిక్గా కూడా ఉన్నాయి. వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉంది పార్టీకి. మేనిఫెస్టో ఏంటంటే, ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్కి రాజ్యసభలో సీట్లు ఇవ్వద్దు అని ఒకటి, ఇంకా విమెన్స్కి 50% రిజర్వేషన్ ఉండాలని, అండ్ మీడియా బయాస్డ్గా ఉన్న మీడియాని వి విల్ నాట్ లెట్ ఇట్ ఫంక్షన్ అన్నట్టు, ఇంకా వ్యాలిడ్ ఓటర్స్ని డిలీట్ చేస్తే ఊరుకోము అన్నట్టు. సో ఇలా కొన్ని మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టో యాక్చువల్లీ బాగుంది చెప్పాలంటే. అండ్ గూగుల్ ఫామ్లో సైన్అప్ చేయడానికేమో మీరు లేజీ అయి ఉండాలి, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, అండ్ సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి యాక్టివ్గా. ఇలా ఇవన్నిటికీ మీకు ఓకే అయితే యూ కెన్ సైన్ దిస్ అప్ అన్నట్టు పెట్టాడు. సో అలా దీనికి ఇట్స్ గ్రోయింగ్ వెరీ క్రేజీ. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరు, అంటే పెద్ద పెద్ద ఇప్పుడు హిందూ వాళ్ళు కూడా, హిందూ ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళందరూ కూడా అదంతా మాట్లాడుతున్నారు. అండ్ దాని గురించే ఇంకా ఆర్టికల్స్ వస్తున్నాయి, చాలా న్యూస్ మొత్తం అదే వస్తుంది. ఇంకా క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, మోవమిత్ర ఉంది కదా, ఆమె కూడా వాళ్ళ ట్వీట్కి రెస్పాండ్ అయింది అన్నట్టు. ఏంటంటే, నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతా, మెంబర్ అవుతా అన్నట్టు. అండ్ ఈరోజు ఇంతకుముందు చూశాను, ధ్రువరాతే కూడా చేశాడు ఒక వీడియో చేసి, ఇంత అంటే 4 daysలో పుట్టిన పార్టీకి ఇంత ఆదరణ వస్తుందంటే, అంటే జెన్జీలో ఉన్న కోపం, ఎంత కోపం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. అన్ఎంప్లాయిడ్ యూత్కి బేసిక్గా నేషన్ మీద ఉన్న కోపము, నేషన్లో జరుగుతున్న, ఇప్పుడు రీసెంట్గా నీట్ లీక్ అయింది కదా పేపర్, అట్లాంటివన్నీ ఎంత కోపం అంటే ఇదంతా ఇంత యాక్టివ్గా జరుగుతుంది అన్నట్టు చెప్పారు. సో ఐ థింక్ అందరికీ తెలిసి ఉండాలి. అంటే దీన్ని లైట్గా తీసుకోలేము, ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా చెప్పలేము. ఎందుకంటే మొన్న రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్స్లో అసలు విజయ్కి అన్ని సీట్స్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది యాక్టర్స్ ఇట్లా అంటే వాళ్ళ సినిమా ఫీల్డ్ నుండి
పాలిటిక్స్లోకి వచ్చి కొందరు పార్టీలు ఎత్తేసుకున్నారు, ఇంకా కొందరు వాళ్ళు అవ్వాలనుకున్న పొజిషన్ కాకుండా వేరే దాంట్లో ఉండి అడ్జస్ట్ అవుతున్నారు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. అట్లనే ఈయనకు కూడా ఏదో ఒకటి కొన్ని సీట్లు వస్తాయేమో అనుకున్నాం, అంతే తప్ప సీఎం అవుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అయిండు. సో చెప్పలేం, ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే జెన్జీ రెవల్యూషన్ అని చెప్పలేము, బట్ అక్కడ నెంబర్స్ చూస్తేనైతే అట్లనే అనిపిస్తుంది. అండ్ ఆల్సో నేపాల్లో జరిగింది కూడా తెలుసు కదా, బాలిన్ షా ఎలా వచ్చిండో పవర్కి. అండ్ బంగ్లాదేశ్లో జెన్జీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసి ఏం చేశారో తెలుసు. దే డిడ్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, బట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. సో వాళ్ళు తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు మన వాళ్ళు ఫన్నీగా ఒకటి స్టార్ట్ చేసారు. సో ఏమైతే తెలియదు, చూద్దాం. థ్యాంక్ యూ.